ఐదేళ్ల వైకాపా పాలనలో తెలుగుదేశం శ్రేణులపై అనేక అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మండలాభివృద్ధి వాణిజ్య సముదాయ భవనంలో రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయితీపై కిలో బియ్యం 48 రూపాయలకు, కిలో కందిపప్పు 160 రూపాయలకు విక్రయిస్తున్నట్లు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా ఎక్కడా అక్రమ కేసులకు తావివ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంలోనే అధికారం లాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన, నాయకులపైన, కార్యకర్తలపైన, పబ్లిక్ పైన కేసులు పెట్టారు. ఇక్కడ ఎక్కడే కానీ అలాంటి చరిత్ర కనిపించలేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. నెల రోజులుగా ఎక్కడే కానీ మేము కక్ష సాధింపు చర్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ నిర్వహించాము. మరి ఈ రోజు మా నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ గారు నిన్న మాట్లాడారన్నారు. పార్టీ ఉందా లేదా అనేది జనాలే తీర్పిచ్చారు. బతికిందా లేదని అది వాళ్ళ సొంత పార్టీ విషయం, నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అక్కడ చట్టబద్ధంగా ఏమి చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే తీసుకున్నారే తప్ప నేను చెప్తేను, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనో పోయి తీసుకోలేదు. అక్కడ విషయాలు కలుపుకోవాలి. తన ఉనికిని చాటుకునే కోసం నేను ఇక్కడ ఉన్నాను, మా పార్టీ ఉంది అని ఉనికి చాటుకునే దానికోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం అనవసరం. కళ్యాణ దుర్గంలో తెలుగుదేశం కార్యకర్తలపైన, తెలుగు ప్రజలపైన ఏ విధంగా అయితే మంత్రి అవుతానే, ఎమ్మెల్యే అవుతానే ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసిందో ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలండి.